హైదరాబాద్లో ఇద్దరు భార్యావతులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. పెద్ద కూతురికి 5 సంవత్సరాలు, పిల్లవాడికి 2.5 సంవత్సరాలు ఎంతో. వాడు అప్పుడప్పుడే బుడుబుడి అడుగులు వేస్తూ ఉన్నాడు. అరే భర్తల మధ్య గొడవ వచ్చింది. అలా గొడవాడుకుంటూ ఆమె వెళ్ళి ఆ ప్రక్క గదిలో ఫ్యాన్కి చీర ఉరి వేసుకుని చనిపోయింది. ఆ ఇద్దరు చిన్న బిడ్డలు కూడా ఉన్నారని చూడకుండా ఆ క్షణికావేశంలో, ఆ మూమెంట్లో ఇంకా నేను బ్రతికి నేను ఉండకూడదు, నా భర్తను నేను చచ్చిపోయిన తర్వాత నేను సాధించాలి అనుకుందో ఏంటో ఆ ప్రక్క గదిలోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది, ఫ్యాన్ కూరేసుకుని. భర్త చూశాడు, గబగబా ఎక్కడికి వెళ్ళింది, 5 నిమిషాలు అయింది, ఇంకా రాలేదు, ఎప్పటిదాకా ఇంత తీవ్రంగా గొడవాడింది, ఎక్కడికి రాలేదని చెప్పి వెళ్ళి చూసేసరికి భార్య ఆ ఫ్యాన్కి వేలాడుతుంది, అప్పటికే చచ్చిపోయింది. మరి ఏమనుకున్నాడు అతను, ఇంకో చీర తీసుకున్నాడు, అదే ఫ్యాన్కి అతను కూడా ఊరేసేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకి తెలియదు మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారని. వాళ్ళిద్దరూ బయట గదిలో చూస్తున్నారు. కాసేపటికి ఎవరో వచ్చి పిలుస్తుంటే వీరు పలకపోతుంటే, ఏరి మీ మమ్మీ డాడీ, ఏమో ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. ఆ గదిలోకి వెళ్ళి చూస్తే ఒకే ఫ్యాన్కి ఇద్దరు భార్య భర్తలు, యవనస్తులే, నాట్ ఈవెన్ 30 years, ఇంకా చాలా కాలం బ్రతకాల్సిన వాళ్ళు క్షణికావేశంలో తమ జీవితాలు ముగించేస్తున్న వాళ్ళు చాలా మంది. నీకున్న సమస్యను మోయగలిగిన దానికన్నా పెద్దగానే ఉండొచ్చేమో కానీ ప్రపంచంలో నీ దేవుడు ఏ భారాన్నైనా భరించడానికి, ఏ భారము నుండైనా నేను విడిపించడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధత కలిగిన వాడే. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉన్నాయా, డిప్రెషన్లో ఉన్నావా, నలుగురితో కలవలేకపోతున్నావా, నవ్వలేకపోతున్నావా, సంతోషించలేకపోతున్నావా?